హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ప్రియదర్శి గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన డార్లింగ్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూలై 19, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై అశ్విన్ రామ్. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా. కొన్ని సీన్స్ మాత్రం కామెడీ పరంగా ఇరిటేషన్ వచ్చేలాగైతే అనిపిస్తూ ఉంటాయి. అనవసరమైన సీన్స్లో కామెడీ యాడ్ చేసి చూస్తున్న వారికి మాత్రం బోర్ అండ్ లాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, ప్రియదర్శి అలియాస్ రాఘవ్ చిన్నతనం నుండి బుద్ధిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హనీమూన్కి ప్యారిస్కి వెళ్ళాలని అయితే అనుకుంటాడు. అంతలోనే హీరోయిన్ అయిన నభా నటేష్ అలియాస్ నందినిని పెళ్లి చేసుకున్న తర్వాత రాఘవ్ ప్రతిరోజు ఇంటికి రావడానికి భయపడుతూ ఉండేవాడు. మరి రాఘవ్ నందినిని ఇష్టంగా పెళ్లి చేసుకున్నా కూడా ప్రతిరోజు ఇంటికి రావడానికి ఎందుకు భయపడుతున్నాడు అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. స్టోరీ మాత్రం చాలా బాగానే అనిపించింది, కానీ కొన్ని సీన్స్ మాత్రం చాలా ఇరిటేషన్గా అయితే అనిపించింది. కాకపోతే నభా నటేష్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. నభా నటేష్ గారు అయితే ఒక డిసీజ్తో బాధపడుతూ ఉంటారు. ఆ డిసీజ్ ఉంది అనేది ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఒకరో ఇద్దరు క్యారెక్టర్స్ యాడ్ చేసి ఉంటే బాగుండు. నభా నటేష్ గారు దగ్గర ఒక 4 to 5 మెంబర్స్ క్యారెక్టర్ అయితే చేస్తూ ఉంటారు. అది అక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది. అంతేకాకుండా క్యారెక్టర్స్ ఎందుకని నభా నటేష్ గారికి టచ్లో ఉన్నారు అనేది కొంచెం క్లీన్ అండ్ క్లియర్గా చూపించాల్సి ఉండేది. అది అనవసరంగా యాడ్ చేశారు. ఒకరో రెండో క్యారెక్టర్ యాడ్ చేసి ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. ప్రియదర్శి గారి యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా అయితే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు ఫన్ అయితే క్రియేట్ చేసింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అనవసరమైన సీన్స్ యాడ్ చేసి ఆ డ్రామా స్టోరీలోనే కామెడీ కూడా యాడ్ చేయడం వల్ల చాలా ఇరిటేషన్గా అయితే అనిపించింది. కాకపోతే ఇంటర్వెల్ సమయంలో వచ్చే సీను అండ్ క్లైమాక్స్లో వచ్చే సీను, వీటి రెండుకైతే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది ఈ సినిమాకి. అలాగే ఈ సినిమాలో బ్రహ్మానందం గారు అయితే ఉన్నారు. అనవసరంగా బ్రహ్మానందం గారిని అయితే పెట్టుకున్నారు. అతని దగ్గర నుంచి ఎలాంటి కామెడీ అయితే ఉండదు. అలాగే ఈ సినిమాలో సుహాస్ గారు అయితే ఉన్నారు. మరి ఎందుకని అతన్ని పెట్టుకున్నారు? అతను ఉన్నది కూడా జస్ట్ 5 to 10 మినిట్స్లోనే. అనవసరంగా కూడా సుహాస్ గారిని పెట్టుకున్నారు. అలాగే అనన్య గారు అయితే ఈ సినిమాలో అయితే ఉన్నారు. అనన్య గారి క్యారెక్టర్ కూడా అనుకున్నంతగా పర్ఫెక్ట్ అయితే ఉండదు. ఈ సినిమాలో చాలా వరకు లాజిక్ లెస్ సీన్స్ అయితే ఉన్నాయి. కొన్ని సీన్స్ మాత్రం అనవసరంగా యాడ్ అయితే చేశారు. ఈ సినిమా వన్ టైం అయితే చూడొచ్చు. అదైనా నభా నటేష్ గారి కోసం అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. కాకపోతే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, చాలా ఇరిటేషన్గా అయితే అనిపించింది. అంతేకాకుండా నభా నటేష్ గారు కొన్ని క్యారెక్టర్లు అయితే నటిస్తూ ఉంటారు. అది ఎందుకని క్యారెక్టర్స్ పెట్టారు అనేది చాలా ఇరిటేషన్గా అయితే అనిపించింది. అంతేకాకుండా క్లైమాక్స్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎందుకని ఈమె దగ్గరికి రావాల్సి వచ్చింది, వీటికైతే కొంచెం క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. అంతేకాకుండా కొన్ని సీన్స్లో ప్రియదర్శి గారు కోపం తెచ్చుకుంటారు, మళ్ళీ ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అది ఎందుకని అలా చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా పెళ్ళి కూడా ఒక డిఫరెంట్గా అయితే అయిపోతుంది. అలా డిఫరెంట్గా అయినప్పుడు కూడా మీకు నచ్చదు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ సినిమాలో చాలా వరకు అయితే మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వన్ టైం వాచ్ ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా డార్లింగ్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.